మీలో ఎంతమందికి తెలుసు శాంసంగ్ అనేది ఒక మొబైల్ బ్రాండ్ కాదు అనేది? మొబైల్ బ్రాండ్ ఏంటి, గట్టిగా మాట్లాడితే శాంసంగ్ అనేది ఒక ఎలక్ట్రానిక్స్ బ్రాండే కాదు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. శాంసంగ్ని 1938లో స్టార్ట్ చేసినప్పుడు ఇది ఒక ట్రేడింగ్ కంపెనీగా స్టార్ట్ చేశారు. దీన్ని స్టార్ట్ చేసిన అతని పేరు ఇక్కడ కనిపిస్తుంది, చదువుకోండి. వీళ్ళ పేరు విచిత్రంగా ఉంటాయి. ట్రేడింగ్ అంటే స్టాక్ మార్కెట్ లాంటిది కూడా కాదు. లోకల్లీ గ్రోన్ వెజిటేబుల్స్ని, డ్రైడ్ ఫిషెస్ని చైనాకి ఎక్స్పోర్ట్ చేసి ఒక కంపెనీగా శాంసంగ్ అయితే స్టార్ట్ చేశారు. ఆ తరువాత శాంసంగ్ బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తూ కొరియాలోనే లార్జెస్ట్ వూలెన్ మిల్ని అయితే ఓపెన్ చేసింది. అంతేకాకుండా ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ అండ్ రిటైల్ ఇండస్ట్రీలో కూడా శాంసంగ్ అడుగుపెట్టింది. మరి శాంసంగ్ ఎలక్ట్రానిక్స్లోకి ఎప్పుడు వచ్చింది అని అంటారా? 1969లో అయితే శాంసంగ్ వాళ్ళ ఫస్ట్ ఎలక్ట్రానిక్ని అయితే లాంచ్ చేసింది. గెస్ వాట్? వాళ్ళ ఫస్ట్ ఎలక్ట్రానిక్ ఒక బ్లాక్ అండ్ వైట్ టీవీ. ఆ తర్వాత నుంచి హోమ్ అప్లయన్సెస్ మార్కెట్లోకి కూడా శాంసంగ్ ఎంటర్ అయింది. హోమ్ అప్లయన్సెస్ లైక్ రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మెషిన్స్ వీటిని కూడా శాంసంగ్ బ్రాండింగ్లో తీసుకురావడం స్టార్ట్ చేసింది. శాంసంగ్ డైరెక్ట్గా మొబైల్ ఫోన్స్ని అయితే లాంచ్ చేయలేదు. ఫస్ట్ వీళ్ళు మొబైల్ టెలికమ్యూనికేషన్స్ హార్డ్వేర్ బిజినెస్లోకి అయితే దిగారు. అది అనుకున్నంత సక్సెస్ అవ్వకపోవడంతో శాంసంగ్ వాళ్ళ ఫస్ట్ మొబైల్ అయినటువంటి శాంసంగ్ SH100ని 1988లో సౌత్ కొరియాలో అయితే లాంచ్ చేసింది. అప్పటి నుండి శాంసంగ్ ఎలక్ట్రానిక్స్లోనే కాకుండా మొబైల్ బ్రాండ్స్లో కూడా వాళ్ళకంటూ ఒక గుర్తింపునైతే ఏర్పాటు చేసుకుంది. షార్ట్ నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం 10am టెక్ని సబ్స్క్రైబ్ చేయండి.